ప్రభు పునరుత్థానానికి ముందు ప్రభు సన్నిధికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున వందనాలు చూస్తున్నాం. 2025 సంవత్సరం 9వ నెల 21వ దినం. ఈ నెలలో 3వ పునరుత్థాన దినాన్ని దేవుడు మనందరినీ జ్ఞాపకం చేసుకుని సజీవుల వచ్చి ఆయన సన్నిధికి వచ్చి ఆయన ఆరాధించే భాగం ఇచ్చిన దాన్ని బట్టి ఆయనకు వందనాలు చూద్దాం. మనకంటే గనులు గొప్పవారు పెద్దలు ఎంతమంది జనాలు ఇంతలో కనబడి అంతలో మాయమైపోతున్నారు. సజీవులే కదా. ఈ నామాన్ని స్తుతిస్తాను. పరిశుద్ధులను సర్వేశ్వరంగా దేవుడు మనం సజీవుల నుంచి ఆయుష్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి అన్ని సమకూర్చి నా సన్నిధి రండి అని చెప్తుంటే చాలా మంది రావట్లేదు, నిర్లక్ష్యం చేస్తున్నారు. వారి అవసరం వారు ఉండొచ్చు, కానీ ఆదివారం దినం పరిశుద్ధ ఆదివారం, అది పరిశుద్ధంగా ఆచరించాల్సిన దినం. అది దేవుడికి ఇవ్వాలి. ఎన్ని పనులు ఉన్నా సరే ఆ దినాన్ని మాత్రం అశ్రద్ధ చేయొద్దు. సరే, రాని వారి సంగతి మనం చెప్పలేం, కానీ వచ్చిన సంగతి మన విశ్వాసాలు ఎలా ఉన్నది ఒకసారి జ్ఞాపకం చేసుకుంటూ, సెల్ ఫోన్కి రీఛార్జ్ అయిపోయినప్పుడు వెంటనే దాన్ని ఛార్జింగ్ పెడతాం. అలాగే మనకు కూడా పోయిన ఆదివారం ఆర్టీవీలు వెళ్ళాము. ఈ వారం దినాలు వెనుపట్లో మనం ఏం చేసామో దేవుడు తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. అయితే ఈ దినాన్ని మళ్ళా ఆయన వాక్యం ద్వారా మనం రిఫ్రెష్ అయ్యి పరిశుద్ధపరుచుకుని రాబోయే వారం అంతా ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం ఇవ్వాలని కోరుకుంటూ ముందుకు సాగడం. పాఠ్య పుస్తకం నుంచి 232వ పత్రం మొదటి చరణం పాడుతుంది. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయం లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయం లేదయ్యా. మేలు కొరకి అన్ని జరిగించు యేసయ్యా, వీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. మేలు కొరకే అన్ని జరిగించు యేసయ్యా, వీడు వెనకే ఆశీర్వాదం పంపుతావయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయం. కొట్టబడిన వేళ నా భయం కట్టినావే, కొట్టబడిన వేళ నా భయం కట్టినావే. బాధించిన స్వస్థపరిచేది నీవే, బాధించిన స్వస్థపరిచేది నీవే. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయం లేదయ్యా. నీకంటే నమ్మదగిన దేవుడెవరయ్యా, నీవుంటే నాతో ఏ భయం లేదయ్యా. హల్లెలూయా. నేనున్నా భయపడదని దేవుడు అందులో మనతో మాట్లాడుతుంటారు. అయినా మనం మనిషి రూపంలో ఉన్నాం, మట్టి శరీరం ఉంటున్నాం కాబట్టి భయాన్ని మనం వెంటాడుతుంటారు. కొందరికి రోగం అవ్వచ్చు, కొందరికి సమస్యలు అవ్వచ్చు, కొందరికి ఇరుకు ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు అవన్నీ ఉండొచ్చు. అయితే వాటన్నిటికంటే మించిన దేవుడు నాలో ఉన్నాడని మనం నమ్మితే ఆయన మహిమను మనం చూడగలం. నమ్మకం అనే మాట మీద దేవుడు ఏదైనా మాట్లాడాలని ఆశపడుతున్నాడు. పాస్టర్ గారు చెప్పినప్పుడు ప్రార్థన చేసుకున్నప్పుడు మరి దేవుడు ఆ మాటతో మాట్లాడాలని ప్రేరేపణ కలిగించాడు. ఇప్పుడు మనం చదివిన రెఫరెన్స్లో నుంచే ఆదికాండము 15వ అధ్యాయము 5-6 వచనాలు. ఆదికాండం 15వ అధ్యాయం 5-6 వచనాలు. వెలుపలికి ఆయన తీసుకుని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించము, నీ చేతనైతే లెక్కించమని
మీ సంతానము అలాగవునని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచబడింది. మనలో నీతి ఏమాత్రం లేదండి, మనందరం అనీతిమంతులు. కానీ దేవుడు నమ్మితే దేవుడు మనం నీతిమంతుడిగా చేస్తాడు. అబ్రహాం గారిని మనం తెలుసు. ఆయన విగ్రహారాధన కుటుంబంలో పుట్టిన వాడు అయినప్పటికీ, కల్దీయుల దేశంలో ఉన్న వాడప్పటికీ దేవుడు అని పిలుస్తాడు. విగ్రహాల పరిస్థితి నుంచి విడిపించి నేను చెప్పిన చోటుకి గమనన్నప్పుడు మనమైతే బస్ టికెట్ కొంటాం, రైలు టికెట్ కొంటాం, ఎక్కడికి వెళ్ళాలి ముందు మన టార్గెట్, మనం ఎక్కడ గోల్, మనం ఎక్కడికి వెళ్ళాలని నిర్ణయించబడింది. కానీ ఆత్మీయ జీవితం అవ్వాలంటే దేవుడు నడిపిస్తుంటాడు. ఒక్కొక్క అడుగు వెయ్యమని చెప్తాడు, మనం వెయ్యాలి. ఎక్కడికి వెళ్ళాలి ప్రభు మనం ప్రశ్నించకూడదు. దేవుడి విషయం మనకు అర్థం కావాలి. ఆయన జ్ఞాని అన్నాడు. అబ్రహాం గారు అలాగే ఎదురు చెప్పకుండా ప్రయాణం చేశాడు. ఈ మాట దేవుడు అబ్రహాం గారిని చెప్పినప్పుడు ఆయనకి అర్థం పిలవాలంటే ఎవరు లేరు, అబ్రహాం సేవ అంతే. అలాంటి ఆయన బయటికి తీసుకొచ్చి ఆకాశ నక్షత్రం చూడు, నీ చేతనైతే లెక్క పెట్టు, నీ సంతానం అంత విస్తారంగా ఉండదని చెప్పాడు. ఆ మాట దేవుడు చెప్పిన మాటని అది నమ్మాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. మనలో కూడా యేసు ప్రభువు అంటే నమ్మకుండా నమ్మాము, నిజమే, పూర్తిగా నమ్ముతున్నావా, అరకొర నమ్మిక, అరకొర వ్యక్తి నమ్మకంగా, యథార్థత నమ్మకంగా దేవుడు చూస్తాడు. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. అబ్రహాము గారు 100వ సంవత్సరం ఇస్సాకు ఇస్తారు. ఇస్సాకు బలియాగం తిరిగి వేస్తాడు. ఇస్సాకుకి 2 బిడ్డలు, ఈశావు, యాకోబు. యాకోబుని ఇశ్రాయేలుగా మార్చుతాడు. ఇశ్రాయేలు 12 మంది మగ సంతానం ఇస్తారు. అందులో 4వ గోత్రం యోధా గోత్రము, ఆ గోత్రం ప్రభు వస్తారు. మనందరూ ఇప్పుడు ఇశ్రాయేలు సంతానమే. ఆకాశ నక్షత్రం దేవుడు ఆ రోజు చేసిన వాగ్దానం ఇప్పుడు కూడా నెరవేరుతుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఇశ్రాయేలు ఉందంటారు. ఏ దేశానికి మనం చూడవచ్చు, ఎక్కడైనా సరే. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్నది, ప్రపంచంలో నడిగొడ్డులో ఉన్నది. కానీ ఆ దేశంలో ఉన్న ఆశీర్వాదం, దీవెన ఏ దేశానికి లేవాలి. ప్రపంచానికి సవాలు విసరగలిగే శక్తి ఆ దేశానికి దేవుడు ఇచ్చాడు. ఇదే మాట దేవుడు ఒకసారి మాట్లాడుతుంది, 2 సార్లు మాట్లాడుతుందని యోగ గ్రంథంలో మనం చూస్తాం. ఆ 2 సార్లు మాట్లాడినప్పుడు దేవుడు మనం హెచ్చరిస్తున్నాడని గుర్తుంచుకుని తప్పకుండా ఆ వాక్యానుసారం జీవించడానికి ప్రయత్నం చేయాలి. గలతీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం దయచేసి చూడండి. గలతీ పత్రిక 3:6. గలతీ 3:6. అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడింది. సేమ్ మాట ఇక్కడ రాసించిన మాట మళ్ళా పత్రికలో దేవుడు రిపీట్ చేస్తున్నాడంటే మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అబ్రహాం అయితే ఏ రీతిగా నమ్మాడో మనం కూడా ఆ రీతిగా నమ్మాలని దేవుడు ఆశిస్తున్నాడు. మన విశ్వాసం ఎంత, మన నమ్మకం ఎంత, దేవుళ్ళు ఏదో అవసరాలతో ప్రార్థన చేస్తున్నామా, మన ఆశలు కోరికలు నెరవేరాలని ప్రార్థన చేస్తున్నామా, లేదా దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను అన్నాను ప్రభు అనే అలాంటి పరిస్థితులు మనలో ఉన్నాయా? దేవుడు అడుగుతున్నాడు. ఉదయకాల సమయంలో అబ్రహాము దేవుని నమ్మిన, అది అతనికి నీతిగా ఎంచబడింది. మరి మనం కూడా దేవుడు నమ్మాం. యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు. 33వ కీర్తన 12వ వచనం మనం చూసి చాలాసార్లు. అయితే యెహోవా తనకు స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్న జనులు ధన్యులు. దేవుడు మనం నమ్మకం నిజమే. అలాగే దేవుడు కూడా మనల్ని నమ్మాలి. అప్పుడు మనకి కావాల్సిన దీవెన, ఆశీర్వాదం సమస్తం చూస్తాం. 101వ కీర్తన, ఇప్పుడు మనం చదివిన కీర్తనే మళ్ళా చూద్దాం ఒకసారి. 101వ కీర్తన 6-7 వచనాలు. 101, 6, 7. నా యుద్ధ నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుతున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులకు చాలా. నా యుద్ధ నివసించేటట్లు, దేవుడి వద్ద నివసించే భాగ్యం ఎంత గొప్ప భాగ్యం అండి. దేవునితో మనం నివసించే భాగ్యం. ఆయన పిలిస్తే పలికే దేవుడు, ఎవరిని కాదని దేవుడు కాదు. నేను ఎద్దకు వచ్చేవాడు, నేను ఎంత మాత్రం త్రోసివేనని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఆయన యొద్ద నివసించడానికి దేవుడు పిలుస్తున్నాడు. మత్తయి సువార్త 11:8 మనం చూస్తాం. తెలియగానే ప్రయాసపడి భారం మోసుకుని సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తానని దేవుడు సెలవిస్తున్నాడు. ఆ దేవుడి విశ్రాంతిని మనం పొందుకుంటే అంత ధన్యము. కొందరు
మరి డ్రింక్ చేయడం ద్వారా, కొందరు అది చేయడం ద్వారా, ఇది చేయడం ద్వారా వాళ్ళకి ఏదో రెస్ట్ దొరుకుతుంది, విశ్రాంతి దొరుకుతుంది, బాధలు మర్చిపోతాం అనుకుంటారు. కానీ అసలైన విశ్రాంతి యేసు ప్రభువులోనే ఉన్నది. ఆయనలోనే మహిమ ఉన్నది, ఆయనలోనే సమస్తం ఉన్నాయి. కాబట్టి నా యుద్ధం నివసించినట్లు దేవుని యొద్దకు వచ్చినప్పుడు నమ్మకస్తులైన వారిని ఆయన చూస్తున్నాడు. సృష్టిని సృజించినప్పుడు 6 దినాలు సృష్టిని సృజించి 7వ దినాన్ని విశ్రమించాడు దేవుడు. ఆకాశము మహాకాశములు, మధ్యాకాశం మహాకాశము కలగజేసి ఆకాశమందు ఆయన నివాసం చేసుకుని మనం చూస్తున్నాడు. భూమి మీద నమ్మకస్తులైన వారు ఎవరైనా ఉన్నారని యథార్థవంతులు బలపరచడానికి యెహోవా కనుదృష్టి భూలోకంలో సంచారం చేస్తుంది. ఈ లేఖనం సెలవిస్తుంది. మనలో యథార్థత ఉందా, నమ్మకత్వం ఉందా? నామమాత్రంగా భక్తి చేస్తున్నామా? ఏదో వెళ్ళాలి కాబట్టి పెడుతున్నాము, రావాలి కాబట్టి వస్తున్నాము, అది కాదండి. మనం ఇచ్చే దర్శన భాగాలు కానీ, మనం ఇచ్చే కానుకలు కానీ, మనం ఏమి దేవుడు ఆశించట్లేదు. ఆయనకి సమర్పణ కావాలి. మనం మన హృదయాన్ని ఆయనకి సమర్పిస్తున్నామా లేదా దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంబంధం, దేవునితో మీ సంబంధం, దేవునితో నా సంబంధం ఎలా ఉందనేది మనం ఎప్పుడు పరిశీలన చేసుకుంటూ ఉండాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి. మరి అది లేకపోతే సాతాను మనల్ని ఏ సమయంలో మింగేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి పరిస్థితులు మనలో రాకుండా దేవుడితో మనం సహవాసం చేస్తూ ఆయన ఆశీర్వాదాలు దీవెని పొందుతాం. 118వ కీర్తన 8-9 వచనాలు. 118, 8, 9. మనుషులను నమ్ముకొనుట కంటే 118వ కీర్తన 8-9 వచనాలు చదువుతున్నాను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. చాలా మంది మరి మనుషులు నమ్ముతారు, మరి భర్తను నమ్ముతారు, భార్యను నమ్ముతారు. నమ్మాలి, మన జీవితకాలం అది నమ్మాలి. దాంపత్య జీవితం అనేది మరి ఒకరి పట్ల ఒకరుండే ఆ నమ్మకాన్ని బట్టి కొనసాగుతుంది. కానీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే, మనుషులను నమ్ముతాము కానీ దేవుడిని ఇంకా ఎక్కువగా నమ్మాలట. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఆయనే మనకు ఆశ్రయము, దుర్గము. భర్త లేని వారికి భర్తను, తండ్రి లేని వారికి తండ్రిని దేవుడు సెలవిస్తున్నాడు. మరి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం? అతను ఉంటే నాకు చాలు, నా జీవితంలో గడిచిపోతుంది అని. యవనస్తులు మనం చూస్తే నా లైఫ్లో నీతోనే ఉంటానని ప్రమాణం చేస్తారు. వివాహం ఉంది, 6 నెలలోనే డైవర్స్ అయ్యే ప్రమాదాలు చాలా ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి దేవుణ్ణి నమ్మితే, దేవుడి ద్వారా మనం గృహం కట్టుకుంటే దానికి ఎప్పుడు చలనం ఉండదు. మరి విశ్వసించేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకొని దేవుడు వాక్యం సెలవిస్తుంది. యేసయ్యలో మనం ఇల్లు కట్టుకోవాలి. మన కుటుంబాన్ని కానీ, మన సంసారాన్ని కానీ, మన పనిపాట్లు అన్నింటిలో యేసయ్యతో మనం ఉంటే, ఆయన నమ్ముకుంటే దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆయనే మనకు చేయడము మన ఆశ్చర్యదుర్గమైన ఉన్నారు. కాబట్టి దేవుని నమ్ముకుందాం. నమ్మేమని చెప్తున్నాం కానీ మరి ఎంత పర్సెంటేజ్ అనేది మీకు తెలుసు, మీ తండ్రికి తెలుసు, అలాగే నాకు తెలుసు. కాబట్టి దేవుడిని నమ్ముకుంటాం అంటే పూర్ణంగా, యథార్థంగా, నమ్మకంగా ఆయన నమ్మితే దేవుడు మనకు సహాయం చేస్తాడు. సామెతల గ్రంథంలో ఒక మాట చూద్దామంటే, సామెతలు ఇప్పుడు మనం చదివండి. సామెతల గ్రంథము 28-20. నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగును. చాలా నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగును. దేవుడు మనల్ని ఎంత దీవించడానికి మనం అందరూ చెప్పగలం. నిలబడి సాక్ష్యం చెప్పండి, తప్పకుండా చెప్తాం. అందరిలో సాక్ష్యం ఉంటుంది, జీవనం ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. దాన్ని మనం గుర్తించాలి. నమ్మకమైన వారికి దేవుని మెండుగా కలుగును. ఎన్ని దేవుళ్ళు, ఎన్ని ఆశీర్వాదాలు మనం పొందుకున్నాం అనేది ఎప్పటికప్పుడు మనం ధ్యానిస్తూ ఉండాలి. 103వ కీర్తన చూస్తే కానీ నా ప్రాణంలో యెహోవాను సన్నతించము, నా అంతరంగంలో నా సమస్తమ యెహోవాను సన్నతించము. ఆయన చేసిన ఉపకారాలలో దేవి మరో దేవుడు సెలవిస్తున్నాడు. కానీ మనం మర్చిపోతున్నాం. నిన్న ఏం కోరేసి తిన్నామనేది మర్చిపోతున్నాం. అలాంటి దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం మనం పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని ఆశ్చర్యకార్యాలు చేశాడు. మనకంటే కన్నులు గొప్పవాడు. మరి హఠాత్ మరణం అయిపోతున్నారు. మనం సజీవులు అక్కడ ఉన్నామంటే దేవుడు మహాకృప. అయితే దేవుడికి మన పట్ల ఒక ఆసక్తి ఉంది, ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక ఏంటంటే మనం
గ్రహించగలగాలి. వివేకము కలిగిన దేవుని వెతుకువారు కలరా అని ఆయన చూస్తున్నాడు. దేవుని వెతకాలంటే వివేకం ఉండాలి, అంత ఈజీ కాదండి. దేవునితో సమర్పణ ఉండాలి, ఆయన వాక్యంతో సహవాసం ఉండాలి, ఆయనతో ప్రార్థన చేస్తుండాలి. అప్పుడు దేవుడు మనం నడిపిస్తాడు. చదివిన మాట ఏంటంటే అది సామెతల గ్రంథము చదువుమా. నమ్మకమైన వారికి దేవుళ్ళు మెండుగా కడతాయి. నమ్మకంగా ఉంటే దేవుడు జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మన జీవితం దేవుడు ఇచ్చిందే, మనం బ్రతికి బతకటి ఇలా సజీవులుగా ఉన్నాం కదా, దేవుడు ఇచ్చిందని మనం ఎప్పుడు నమ్ముతుండాలి. నా శక్తి కాదు, ఇప్పుడు మనం పాటపడాం కదా, శక్తి చేత కాదు, బలము చేత కాదు, కానీ ఆయన వాక్యం ద్వారానే మనం నడిపించబడుతున్నాం. మనం నమ్ముతూ మరి ఆయన కృపని మనం చెప్పగలగాలి. అంతేగాని నా బలము, నా శక్తి, నా పరాక్రమం, నా చదువు, నా ఉద్యోగం అని కాదండి. దేవుడు మరి ఒక క్షణం మన కాదనుకుంటే మనం ఎక్కడికి వెళ్ళిపోతామని దేవుడు మనం చెప్పలేము. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు దేవుని పొందుకుంటూ ఆయనని మహింపరచ ముందు సాగాలని ప్రభుపేట మనం చేస్తున్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. ఇప్పుడు మనం చదివిన రిఫరెన్స్లో 21, 22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుతారో అవి దొరికినవని నమ్మినేడలా. చాలండి. మీరు ప్రార్థన చేస్తారు. మీరంటే మీరు కాదు, మేము మనందరం ప్రార్థన చేసినప్పుడు మనం ఏమి అడుగుతున్నామో అవి దొరికినవని నమ్మినేడలా మీరు వాటిని పొందుకుంటారు. ప్రార్థన చేసినప్పుడు అనుమానంగా అదో రకంగా అరమనసుతో ప్రార్థన చేయకూడదండి. నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ హృదయంతో నీ దేవుడైన యెహోవాను సేవించమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ప్రార్థన చేసామంటే సత్యగల వ్యాస ప్రార్థన చెప్తుంటారు. మనం ప్రార్థన చేస్తాం, ప్రార్థన చేసే బాధ్యత మనమే. కానీ దేవుడు కార్యం సఫలం చేసేది దేవుడే. మన అవసరతను మీరు ఎట్టి కొలతతో కొలుస్తారు, అదే కొలతతో దేవుడు మిమ్మల్ని జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, సెలవిస్తున్నాడు. మీరు ప్రార్థన చేసినప్పుడు వేటిని అడుగుతున్నారు అవన్నీ పొందుకున్నామని నమ్మండి అని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అలాంటి నమ్మకం మనలో ఉండాలి, పూర్ణ విశ్వాసం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మార్కు సువార్త 9వ అధ్యాయము 22, 23. ఇప్పుడు చదివిన మాట లాంటిది అది కూడా. మార్కు సువార్త 9, 22, 23. అది వానిని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోను పడద్రోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని. చాలా నమ్ముట నీ వల్లైతే నమ్మవారికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. మూర్ఛ వ్యాధి కలిగిన ఒక కుమారుని తండ్రి తీసుకొస్తాడు, శిష్యుల దగ్గరికి తీసుకెళ్తాడు. 11 శిష్యులు యేసు ప్రభువుతో రూపాంతర కొండ మీద పైకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. పేతురు, యాకోబు, యోహాను, మిగిలిన 9 మంది కింద ఉంటారు కొండ కింద. అక్కడికి తీసుకొచ్చినప్పుడు ఆ శిష్యులు అడుగుతారు, వీళ్ళు ప్రభువా నా కుమారుడికి ఇలా మూర్ఛ వ్యాధి వస్తుంది, మరి మీరు బాగు చేయమని ఆ శిష్యులను అడిగినప్పుడు శిష్యులు ప్రార్థన చేస్తారు, కానీ అది బాగోదు. అప్పుడు ఆ తండ్రి యేసు ప్రభువు కొండ దిగి వచ్చినప్పుడు ఆ యేసు ప్రభువు దగ్గరికి అతన్ని తీసుకుని వచ్చి, నీ శిష్యులను అడిగేది కానీ వారు చేయలేకపోయారు, నీ వలన ఏమైనా అయితే చూడమని అడిగినప్పుడు యేసు ప్రభువు అంటారు, నమ్ముట నీ వలన అయితే నమ్మవారికి సమస్తము సాధ్యమే. మనం నమ్మాలి, విశ్వసించాలి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చారని బైబిల్ ద్వారా మనం తెలుసుకున్నాం, కానీ ఆయన 2000 సంవత్సరాల క్రితం వచ్చి కార్యం చేసి వెళ్ళారు. మనం ఎవరో యేసు ప్రభువుని చూడలేదండి, కానీ బైబిలే మనకు ప్రధానం. ప్రపంచంలో ఎన్ని గ్రంథాలు ఉన్నా దీన్ని రాజగ్రంథం అంటారు. ప్రతి నిమిషానికి ఒక బైబిల్ వచ్చవుతుందని ఇప్పటికీ లెక్కలు పెడుతున్నారు. బ్రిటిష్ ఎన్సైక్లోపీడియా ఒక లైబ్రరీ ఉందట, అందులో 22,000 సార్లు యేసు ప్రభువు నామాన్ని లిఖించినట్టుగా చూస్తాం మనం. కాబట్టి మనం నమ్మాలి, నమ్మితే దేవుని మహిమను చూస్తాం. నమ్ముతున్నామా? ఆయన మహిమను మనం చూడగలుగుతున్నామా? మరి నమ్మలేని ఆశ్చర్యకారులు, లెక్కలేని సూచక్రియలు చేసేవాడు ఆయన. మనలో అద్భుతం జరగాలంటే, ఆశ్చర్యం కార్యాలు జరగాలంటే ఆయన నమ్మాలి. యేసు ప్రభువు ఈ
ఈ కుమారుని తీసుకొచ్చినప్పుడు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టాడు యేసుప్రభువారు. వాడు పడిపోయాడు, ప్రార్థన చేసినప్పుడు కుమారుడు పడిపోతాడు. పడిపోతే అందరూ చనిపోయారేమో అనుకుంటారు, కానీ పడిపోయిన వారు లేవనెత్తే దేవుడు. ఇప్పుడు మనం చూస్తుంటే దైవదాసులు చూస్తుంటే అందరూ ప్రార్థన చేసి పడగొట్టేవారు, కానీ పడిపోయిన వారు లేవనెత్తే దైవదాసులు తక్కువ మనం చూస్తాం. దేవుడు అద్భుతాలు చేశాడు, ఆశ్చర్య కార్యాలు చేశాడు, కానీ అన్నిటికంటే ముఖ్యమైనది వాక్యం. వాక్యాన్ని మనం నమ్మాలి, విశ్వసించాలి. వాక్యంతో మనం సహవాసం చేయాలి. లేవగానే పరిశుద్ధ గ్రంథాన్ని చదివి అలవాటు చేసుకోవాలి. ఉదయమే నీ ముఖ దర్శనం చేస్తాను దావీదు గారు పలుకుతారు. లేవగానే దేవుని మనం వెతకాలి, ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకాలి. ఈ దినచర్య అంతా నన్ను కాచి కాపాడు ప్రభు అని ప్రార్థించాలి. రాత్రంతా నిద్రించిన వారు ఎంతో మంది తిరిగి లేవట్లా, వెళ్ళిపోతున్నారు పరలోక, మరి పాతాళకి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, శాశ్వతమైన నిద్రకి వెళ్తున్నారు. కానీ మనం సజీవుల గుంపులో చేరుతున్నామంటే దేవుడు మహాకృపే. చనిపోయిన వారి కంటే మనం ఏమి గొప్పవారం కాదు, కానీ ఆయన ఉచిత కృపను పెట్టి మనం నడిపిస్తున్నారు. మన ద్వారా ఆయనకి ఏదో అవసరం ఉన్నది, దాన్ని మనం గ్రహించాలి. యేసు ప్రభు వారి పేరు పెట్టుకుని ఏమీ చేయకుండా నిర్వేచారంగా ఉంటే దేవుడు సంతోషించే దేవుడు కాదు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు సెలవుస్తున్నాడు. ఫలించే అనుభవంలోకి మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. లోక సువార్త 1వ అధ్యాయము, లోక సువార్త 1వ అధ్యాయము 19-20 వచనాలు. లోక సువార్త 1:19. నేను దేవుని సముఖమందు నిలుచు గాబ్రియేలును ఈ వర్తమానం నీకు తెలుపుటకు నేను పంపబడింది, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరదు. నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు చాలమ్మా. ఇది జక్కరయ్య గారు ప్రధాన యాజకుడిగా ఉన్నప్పుడు దేవుని గర్భాలయంలోకి వెళ్ళి ఆయనకి ప్రార్థన చేసి బలులు అర్పించి రావాల్సిన సమయం. ఆయన వెళ్తారు, లోపలికి వెళ్తారు. అప్పటికి ఆయన ముసలైన, ఆయన భార్య పేరు ఎలిజబెత్. మనం చదివితే తెలుస్తుంది ఎలిజబెత్. వారికి వృద్ధాప్యంలో కూడా బిడ్డలు కలగలేదు, గొడ్రాలే ఉంటుందని మనం చూస్తున్నాం. అయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు గాబ్రియేలు దూతని ఆయన దగ్గర పంపిస్తాడు. జక్కరయ్య గారి దగ్గరికి వస్తాడు. అప్పుడు గాబ్రియేలు దూత పలికిన మాటలు ఇవి. ఆయన చెప్తాడు, నువ్వు కుమారుని కంటావని. ఆయన జక్కరయ్య గారు, నేను ఇంత ముసలవాడిని, నా భార్య ముసలావడి, మాకు ఎలా పిల్లలు పుడతారు, నమ్మరు. నేను చెప్పిన మాట నువ్వు నమ్మలేదు. నేను దేవుని సముఖం నుండి వచ్చిన గాబ్రియేలు దూతను. ఈ వాక్యం నెరవేరే వరకు నువ్వు మౌనమే ఉంటావు. నమ్మకపోతే దేవుడి నుంచి పొందుకునే ఆశీర్వాదాలు దేవుళ్ళు ఆగిపోయే ప్రమాదం ఉంది. దేవుని సంగమా, దేవుని నమ్మాలి, విశ్వసించాలి, పూర్ణ మనసుతో నమ్మాలి. ఈ జక్కరయ్య గారు నమ్మలేదు. అప్పుడు ఆయన నోరు మూసేస్తాడు, దేవుడు మాట్లాడలేకపోతాడు. ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ చూస్తారు దేవుడిని దర్శించడేమని. తర్వాత యోహాను గారు పుట్టారాలకి యేసు ప్రభు గారి కంటే 6 నెలల ముందున ప్రవక్త అయిన యోహాను గారు, ఫైరింగ్ ప్రాఫిట్ అని చెప్తారు ఆయనకి. యోహాను గారు పుట్టినప్పుడు వారందరూ అడుగుతారు ఎలిజబెత్ గారు ఏ పేరు పెట్టమని. పిల్లలకి ఆవిడ చెప్తారు యోహాను అని పేరు పెట్టమని. అలాగే జక్కరయ్య గారి దగ్గర తీసుకొచ్చి ఆయన అడిగితే వ్రాత పలక తెమ్మని, దాని మీద యోహాను అని రాస్తారు ఆయన. అప్పుడు ఆయన నోరు తెరవబడుతుంది. కాబట్టి మనకిచ్చే దీవులు, మనకిచ్చే ఆశీర్వాదాలు, మనకిచ్చే తలాంతులు ఏవైతే ఉన్నాయో మనం గుర్తించాలి. వాటిని దేవుడి కోసం వినియోగించాలి. వారి కోసం నువ్వు ప్రార్థించాడు. మనకు దేవుడు స్వస్థత ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, జీవనిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన పరులుగా ఉండాలి, విశ్వాసులుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఈ జక్కరయ్య గారిలాగా అవిశ్వాసంతో ఉండి దేవుడు చెప్పిన మాటలు నమ్మకపోతే ఒకవేళ దేవుడు మనకి ఆశీర్వాదానికి బదులుగా శాపం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం శాపగ్రస్తులు అవ్వకూడదండి. దేవుని సన్నిధిలో ఉంటున్నామంటే వీరుని దేవుని బిడ్డలు అనిపించుకోవాలి. ఇతడు అబ్రహాము కుమారుడే, ఈమె అబ్రహాము కుమార్తె అనిపించుకోలేగా మనం ఉండాలి. మన ప్రవర్తన, మన మాటలు, మన చూపులు, మన చేతలన్నీ దేవునికి ఇష్టంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. కాబట్టి జక్కరయ్య గారిలాగా అనుమానం పడకుండా దేవునికి ఇష్టంగా మనం బ్రతుకుదాం. అప్పుడు దేవుడు మనం జీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 39-40 వచనాలు. యోహాను సువార్త 11:39-40.
యేసు రాయి తీయమని చెప్పగా అతను చనిపోయి 4 దినములైన కనుక ఇప్పటికి వాసన కొట్టినని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నీవు నమ్మిన ఎడలా చాలమ్మా. అందుకు యేసు మార్తా మరియా వాళ్ళ సహోదరుడు లాజరు గారు చనిపోతారు. అప్పుడు యేసుప్రభు దగ్గరలో ఉంటారు, దూర ప్రాంతంలో ఉంటారు. ఆయన దగ్గర యేసుప్రభు దగ్గర మనుషులు పంపిస్తారు. ఆయన ఇంకా ఆలస్యం చేసి ఆ మరణం దేవుని బయలుపరచడానికి వచ్చింది కానీ మరి దేనివల్ల కాదు, లాజరు బ్రతుకుతాడని ఆయన అక్కడ చెప్పి వస్తారు. వచ్చినప్పుడు ఆయన ఎక్కడ పెట్టారని అడుగుతారు. లాజరు గారిని ఎక్కడ సమాధి చేశారు, వాళ్ళ దగ్గర. అయితే ఆ రాయి దొర్లించదని యేసుప్రభు చెప్పినప్పుడు మార్తమ్మ గారు ఇప్పుడే వాసన కొట్టేసి చనిపోయి 4 దినాలు అయిందండి. అవును కదా, నిజమే. మన మానవ ఆలోచనలతో ఉంటే అలాగే ఉండదు. నిజమే, మనిషి చనిపోతే 24 గంటల్లో వారు సమాధి చేయాలి, లేకపోతే లోపల ఉన్న పార్ట్స్ అన్ని కూలిపోయి వాసన ఇచ్చే అవకాశం ఉంటుందని మామూలుగా చెప్పింది ఆవిడ. అయితే యేసుప్రభు వాటన్నిటికీ అతీతుడు. అందుకు యేసు నీవు నమ్మిన దేవుని మహిమను చూస్తావు. వాళ్ళు చూశారు, నమ్మారు, దేవుని మహిమను చూశారు అని ఆమె నీతో చెప్పలేదా అని ఆమెతో ఇవన్నీ చెప్పిన తర్వాత లాజరు బయటికి రమ్మని యేసుప్రభు పిలిచినప్పుడు చనిపోయి 4 దినాలు అయిన తర్వాత కుళ్ళు కంపు కొడుతున్న దేహమైనప్పటికీ లాజరు ప్రేత వస్త్రాలతో చుట్టబడిన వాడే బయటకు వస్తాడు. వాడిని కట్లు విప్పి వాడిని పోరిండి అని చెప్పాడు. మనం కూడా ఎఫ్ఎస్సి పత్రిక 2వ అధ్యాయం మొదటి వచ్చింది. ఎఫ్ఎస్సి పత్రిక 2 మొదటి వచ్చింది. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారే ఉండగా అమ్మ చాలు. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారే ఉండగా, మనం చేసిన పాపాలు అపరాధాలు దేవునికి ఆ దగ్గరే అవకాశం ఏమీ లేదండి. మనం పాపలే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందడానికి కూర్చున్న లేఖనం సరిస్తుంది. మీ అపరాధముల చేతను మీ పాపముల చేతను మీరు సచ్చిన వారు ఉండగా క్రీస్తుతో కూడా మనం బ్రతికించాడు. ఆయనే మనం బ్రతికించాడు. మనం ఎక్కడో చచ్చిపోయిన స్థితిలో ఉన్నవారిని ఆయన స్వరక్తనిచ్చి, విలువైన రక్తాన్ని ఇచ్చి, ప్రశస్తమైన రక్తాన్ని చిందించి, ఆఖరి చుక్కకు రక్త బిందు వరకు మన కోసం చిందించి మన పవిత్రంగా చేశాడు. ఈ లాజరును బ్రతికించిన దేవుడు, అలాగే మన అపరాధాల నుంచి మనం తప్పించిన దేవుడు మనందరినీ మళ్ళా బ్రతికించడానికి ఆయనతో ఉండాలని యుగయుగంలో తరతరంలో జీవించే కృపాభాగ్యం మనకి ఇవ్వాలని దేవుడు ఆశపడుతున్నాడు. 90వ కీర్తన మనం చూస్తే ఈ మనిషి ఆయుష్ 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు, కానీ వాటి వైభవం ఆయుస్సుని దుఃఖమే. ఇక్కడ ఎంత బ్రతికినా ఎలాంటి వారైనా ఎన్ని క్వాలిటీస్ ఉన్నా మరణం తథ్యం. అందరూ మరణమవుతాము. అయితే మరణమైన తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేది ఇప్పుడే మనం లెక్క చూసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుడు లెక్క చూసి ఆయన కోపం వచ్చి ఆయన ఉగ్రతకు తాగకుండా మనమే ఆయన సౌమ్యంగా మంచిగా హెచ్చరిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో మన పరిస్థితి ఎలాంటిదని చేసుకుని ఎంత గొప్ప పాపనైనా రక్షించే దేవుడు, ఆయనకు అసాధ్యమే లేదు. కాబట్టి మనం రక్షించడానికి ఆయన సమర్థుడు. మన చనిపోయిన స్థితిలో ఉన్న బ్రతికించడానికి ఇష్టమైన దేవుడు. అయితే మనలో ఉన్న నమ్మకం ఎంతనేది దేవుడు చూస్తున్నాడు. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం పెంచుకుందాం, విశ్వాసాన్ని పెంచుకుందాం. విశ్వాసం అని చెప్పుకుంటూ, అలాగే దేవుని పిల్లలమని చెప్పుకుంటూ ఆయనకి సిగ్గు వచ్చేలాగా, ఆయన నామాన్ని సిగ్గుపరిచేలాగా మనం బ్రతకుండా ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఆఖరిగా మనం ఒక మాట చూద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం, 3:2. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు, దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు. దేవుడి ఇల్లు ఇది కూడా దేవుని గృహమే. ఇందులో మనం నమ్మకంగా ఉండాలి. అలాగే మోషే గారి చరిత్ర మనం చూస్తే వారి తల్లిదండ్రులు ఆ కాలంలో మగ పిల్లలను ఉంచకూడదని ఫరో ఆజ్ఞ. అయినా జమ్ము పెట్టి వదిలేస్తే ఫరో కుమార్తెని పెంచుకుంటుంది, సకల విద్యలో ఆలోచిస్తాడు.
అయినా మరి అరణ్యవాసం 40 సంవత్సరాలు ఎంతో రాజభోగాలు అనిపించిన వాడు. తర్వాత మళ్ళీ అరణ్య ప్రదేశంకి వెళ్ళిపోతాడు. అక్కడ 40 సంవత్సరాలు ఉంటారు. అక్కడి నుంచి వచ్చి ఇశ్రాయేల్ ఐగుప్తు నుంచి బానిసత్వం నుంచి విడిపించడానికి ఎంతో ప్రయత్నం చేసి 20 లక్షల కాలువలు ఇంచుమించుగా 5 లక్షల కాలువలు అని చెప్తారు. 20 లక్షల మంది ఐగుప్తు నుంచి కణాలకు నడిపిస్తారు. అలాంటి మోసే దేవుని ఇల్లంతటా నమ్మకంగా ఉన్నాక మన ఇంట్లో నమ్మకంగా ఉన్నామా, దేవుని సముఖంలో నమ్మకంగా ఉన్నామా, లేదా మన ఇష్టానుసారం జీవిస్తూ మన ఆశలు మన కోరికలు దేవుని నమ్మటం అంటే ఏదో మనకు కావాలి లబ్ధి పొందుతామని కాదు, తప్పకుండా పొందుతాము. మరి మనకు శాశ్వతమైన జీవం పునర్జన్మ ఉన్నదని మనం గ్రహించి ముందుకు సాగాలి. ఆఖరి మాటగా హెబ్రీ పత్రిక 3:23 ఈ మాట చదివి ముగించుకుందాం. హెబ్రీ 10:23 వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు వాగ్దానం చేశాడు, అబద్ధం ఆడటానికి ఆయన నరుడు కాదు. వాగ్దానం చేశాడు, నేను త్వరలో వస్తానని సెలవిస్తున్నాడు. దేవుడు పైన కుడి పార్శ్వం కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన చేసిన విజ్ఞాపన బట్టి 2025 సంవత్సరం మనం దయాకిరీటాన్ని పొందుకున్నాం. 25వ సంవత్సరంలో మరి 9వ నెలలో ఈ 21వ దినంలో 3వ పునరుత్థాన దినంలో మనం ఆయన సన్నిధిలో కృప చూపించారు. కాబట్టి మరి వాగ్దానం చేసిన దేవుడు త్వరలో వస్తానని వాగ్దానం చేసి 2000 సంవత్సరం అయిపోయింది కదా, ఇప్పటి వరకు ఎందుకు రాలేదని చాలా మంది అనుకుంటుంటారు. 1000 సంవత్సరాలు ఆయన దృష్టిలో ఒక దినం. అలాగే ఒక దినం 1000 సంవత్సరాల కింద లెక్క. దేవుడి లెక్కలు మనకు తెలియదండి. కాబట్టి దేవుడిని మనం ప్రశ్నించకూడదు. రాకడ గుర్తులు నెరవేరుతున్నాయి, ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఎలా ఉన్నాం, తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి మన విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుందాం. మరి మామూలుగా వచ్చేసి వెళ్ళిపోయడం కాదు, కానీ మనలో స్పందన కలగాలి. దేవుని వాక్యానుసారం మనం నడవాలనే ఆశ మనలో ఉండాలి. కాబట్టి అలాంటి ఆశ కలిగి ఈ మాటల ద్వారా మన పరిస్థితిని బాగు చేసుకుని ఆత్మీయ జీవితాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగడం యేసయ్య పరిశుద్ధ మాటలు జీవించుగాక. ఆమేన్. 325వ పాట ఒక చరణం పాడుతున్నాం. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. హల్లెలూయా.